అన్నమయ్య జిల్లా మొలకల చెరువు రాజీవ్ కాలనీకి చెందిన 5 ఏళ్ల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బాలిక ఇంటికి స్వయంగా వెళ్లి వ్యాధి వివరాలు తెలుసుకోవాలని జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బాలిక నివాసానికి వెళ్లిన జిల్లా వైద్య అధికారి ఆమెను పరిశీలించారు. 5 ఏళ్ల చిన్నారి అరుదైన చర్మ, కంటి సమస్యలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కళ్ళు తెరుస్తావా? కళ్ళు తెరువు. తెరిచేకి అయ్యలేదా? ఈ పక్కది కుడి పక్కది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ సత్య అడిగి తెలుసుకుందాం. సత్య, బాలిక వ్యాధికి సంబంధించి అధికారులు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ మొలకల చెరువుకు చెందిన ఒక చిట్టి తల్లి అంతుపట్టని వ్యాధితో బాధపడుతోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఆదుకోవాలంటూ ఆమె తల్లి వేడుకుంటున్న ఒక కథనాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలు ఇవ్వడం జరిగింది. చిన్నారిని కబలిస్తున్న అంతుచిక్కని వ్యాధి, స్తోమత లేక ఆసుపత్రికి వెళ్లలేని వైనం అంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. చిట్టి తల్లిని కాపాడురు అనే హెడ్డింగ్ తో ఈ కథనాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇమీడియట్ గా స్పందించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు రాజీవ్ కాలనీకి చెందిన 5 ఏళ్ల బాలిక చికెన్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రజ్యోతి ద్వారా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకున్న మంత్రి బాలిక ఇంటికి వెళ్లి వ్యాధి వివరాలు తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. లక్ష్మీ నర్సయ్య వైద్యాధికారి అక్కడికి వెళ్ళడం, మంత్రి ఆదేశాల మేరకు వెళ్ళడం జరిగింది. పుట్టిన బాలిక ఇంటికి చేరుకోవడం డిఎంహెచ్ఓ కూడా వెళ్ళడం జరిగింది. ఆమె కంటి చిన్నపిల్లల వైద్యులను కూడా తీసుకువెళ్లారు. వైద్యుల నివేదిక మేరకు ఆ చిన్నారికి తగు చికిత్స చేయించాలని కూడా నిర్ణయించారు. 5 ఏళ్ల చంద్రిక ఇప్పటికే చర్మ, కంటి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఆ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంతుచిక్కన వ్యాధి పేరుతో ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీనికి ఇమీడియట్ గా మంత్రి స్పందించి అధికారులనే ఆ చిన్నారి ఇంటికి పంపించి వ్యాధి నిర్ధారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ సత్య.